సో దిస్ ఈజ్ మై 100th వీడియో. ఛానల్ స్టార్ట్ చేయకముందు చాలా కలలు కన్నా ఈ ఒక్క వీడియో కోసం. అసలు నీ జర్నీ ఎలా స్టార్ట్ అయిందిరా? అది కరెక్ట్గా 2 years బ్యాక్. నేను బోయా మైక్ కొన్నా. ఏదో డివోషనల్ అండ్ ఫ్యాక్ట్స్ వీడియోస్ చేసేవాడిని, బట్ 0 వ్యూస్. అలా 10-20 ఛానల్స్ అనేది నేను పెట్టా, బట్ 0 వ్యూస్ రావడం వల్ల 10 వీడియోస్ చేయగానే ఛానల్ని డిలీట్ చేసేవాడిని. అలా 2 years అయిపోయింది, ఛానల్ లేదు. కానీ దేవుడు కనిపించిన ప్రతిసారి కోరుకునేవాడిని యూట్యూబర్ అవ్వాలని. కానీ నేను చాలా ఫాస్ట్గా గివ్ అప్ చేసేవాడిని. అప్పుడే ఒక మ్యాజిక్ అయింది. ఇప్పుడు నేను యూట్యూబ్ చూస్తూ ఉంటే మిస్టర్ బీస్ట్ ఇలా చెప్పాడు, నేను 100 వీడియోస్ చేస్తా బట్ 0 వ్యూస్. అసలు వ్యూసే రాకుంటుండే. అప్పుడు నాకు అనిపించింది ఈసారి ఎలానైనా 100 వ్యూస్ చేసేదాకా గివప్ ఇచ్చేదే లేదు. అండ్ స్టార్ట్ చేసా. అలా 50 వీడియోస్ చేసా అండ్ జస్ట్ 26 సబ్స్క్రైబర్స్. అండ్ నేను అప్పుడు తైక్వాండో మ్యాచ్కి కూడా వెళ్ళాను. ఆపోనెంట్ 6 feet ఉండే. అయినా సరే నేను నా మైండ్లో ఒకటే అనుకునేవాడిని, వీడిని కొడితే నేను యూట్యూబర్ అయిపోయినట్టే. అలా వాడిని కొట్టేసాను కూడా. అండ్ అప్పుడే నాకు ఎగ్జామ్స్ కూడా వచ్చిండే. నాకు అప్పుడు అర్థం కాలేదు, నేను ఇప్పుడు ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వాలా లేదా వీడియోస్ చేయాలా. అప్పుడు నాకు ఫుల్ కన్ఫ్యూజన్ ఉండే. నేను ఇంకా యూట్యూబ్ గివప్ ఇచ్చేసేదే. అది నా కరెక్ట్ 58th వీడియో ఉండే. ఇంకా నేను గివప్ ఇచ్చేసినట్టే అన్న పొజిషన్లో ఉండే నేను. అప్పుడే ఒక దారి దొరికింది నాకు. నేను ఏమనుకున్నా, ఒక లాంగ్ వీడియో చేస్తా అండ్ దాన్ని షార్ట్స్లో డివైడ్ చేసి 10 షార్ట్స్ చేస్తాను. ఇప్పుడు 20 days ఎగ్జామ్స్లో ఉంటే 2 daysకి డే బై డే ఒక షార్ట్ అప్లోడ్ చేస్తాను. దానివల్ల నేను ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వచ్చు. అలా అని యూట్యూబ్ ఆల్గోరిథం ఏమనుకుంటుంది, వీడు డే బై డే అయినా వీడియోస్ అప్లోడ్ చేస్తుండు, ఇది స్టాప్ చేయలేదు అనుకుంటాడు. అలా నా యూట్యూబ్ ఆగలేదు, నా ఎగ్జామ్కి ప్రిపరేషన్ ఆగలేదు. అలా నా కన్సిస్టెన్సీ కూడా బ్రేక్ అవ్వలేదు. ఎగ్జామ్స్ అయిపోయినాయి. ఎగ్జామ్ రిజల్ట్లో అఫ్కోర్స్ నేను టాప్ వచ్చాను. ఫైట్ సీక్వెన్స్ ఏదైతే ఉందో అది ఎగ్జామ్ తర్వాత అయింది, నేను మీకు ముందే చెప్పేస్తాను. బట్ నేను నా 100th వీడియో మీద చాలా హోప్స్ ఉండే. లైక్ నాకు అట్లీస్ట్ 1K సబ్స్క్రైబర్స్ ఉంటారు, 1K కంప్లీట్ అయిపోతే నాకు చాలా సపోర్ట్ అనేది వస్తుంది, 1K సబ్స్క్రైబర్స్ గ్యారంటీగా ఉంటారని నేను అనుకునేవాడిని. బట్ అట్లీస్ట్ 100 కూడా అవ్వలేదు. నువ్వు చెప్తావు కదరా, ఫాస్ట్గా వస్తే ఫాస్ట్గా పోతుంది అని. స్టెప్ బై స్టెప్గా వస్తే స్ట్రాంగ్గా ఉంటుంది. అసలు ఏం ప్రయోజనం ఇంత కష్టపడి? హ్యాండ్ పెయిన్, లెగ్ స్వెల్లింగ్, హెడేక్ ఇన్ని వచ్చినా నేను వీడియోస్ చేయడం ఆపలేదు, కన్సిస్టెన్సీ బ్రేక్ చేయలేదు. ఆగురా, ఈ 100th వీడియో తర్వాత గ్యారంటీగా నీ వీడియో వైరల్ పోతుంది. నువ్వు అనుకున్నట్టు యూత్ని చేంజ్ చేయాలి అన్న నీ కోరిక నెరవేరుతుంది. నేను ఒకవేళ ట్రోల్స్ లేదా మూవీస్ గురించి చేసింటే వైరల్ అయిపోయేవాడిని. బట్ నాకు ఫైనాన్స్ గురించి తెలుసు, అందుకని ఈ ఛానల్ చేశా. బట్ ఎవరు నాకు సపోర్ట్ చేయట్లేదు. బట్ నేను ఈ వీడియో ఏదైతే ఉందో కరెక్ట్గా 2 years తర్వాత అందరూ కామెంట్ చేస్తారు, ఇలా స్టార్ట్ అయింది ఒక గ్రేట్ పర్సన్ జర్నీ అని. అంతవరకు నా గోల్ మిమ్మల్ని ఫైనాన్స్ అండ్ మనీ ఎర్నింగ్ గురించి నేర్పియడం అండ్ మిమ్మల్ని TFI బాణి సత్యప్రీస్ ఇలాంటి దానిలో మీ టైం వేస్ట్ చేయకుండా చూసుకోవడం, అంతే. అది అంత ఈజీ కాదు. అది నాకు కూడా తెలుసు. బట్ నా రూమ్లో ఒక థాట్ ఉంది, చెప్పను, చూపిస్తా.